రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం నుండి ఉన్న భాగాన్ని ధ్యానం చేద్దాము. అపోస్తుడైన పౌలు ఈ గలతీయులకు రాసిన పత్రికని రాశారు. జ్యూడియైజర్స్ వలన తప్పుగా బోధ చేయబడుతున్నటువంటి అంశాలని ఖండిస్తూ పౌలు గారు ఈ గలతీ రీజియన్లో ఉన్నటువంటి సంఘానికి ఈ యొక్క ఉత్తరాన్ని రాయడాన్ని మనం చూసాము. 2 అధ్యాయాలు ఆయన వ్యక్తిగతమైనటువంటి అంశాల గురించి పౌలు గారు చేయడాన్ని మనం స్టడీ చేశాము. 3-4 అధ్యాయాల్లో జస్టిఫికేషన్ బై ఫెయిత్ అనేటువంటి అంశాన్ని పౌలు గారు అబ్రహాము గారి యొక్క జీవితాన్ని తీసుకొని వచ్చి ఆయన జీవితంలో ఏ విధంగా విశ్వాసం ద్వారా నీతిమంతుడుగా చేయబడ్డాడో ఆ యొక్క వివరంగా ఆ అంశాలని ఆయన బోధ చేయడాన్ని మనము స్టడీ చేశాము. 5-6 అధ్యాయాల్లో మనం నేర్చుకున్నటువంటి అంశాలు మన వ్యక్తిగతమైనటువంటి జీవితానికి మనం ఏ విధంగా అప్లై చేసుకోవాలి అన్నటువంటి అంశాల గురించి పౌలు గారు చాలా వివరంగా ఈ గ్రంథంలో పత్రికలో తెలియజేయడాన్ని మనము గమనిస్తుంటున్నాము. కేవలము యేసు ప్రభువారి యందు విశ్వాసం ఉంచడం ద్వారా మాత్రమే మనం దేవుని ఎదుట నీతిమంతులుగా తీర్చబడతామన్న విషయాన్ని ఎంతో స్పష్టంగా పౌలు గారు ఈ యొక్క పత్రిక అంతా తెలియజేయడాన్ని మనం గమనిస్తాం. అంటే మన మానవులు చేసిన ఏ ప్రయత్నం ద్వారా మనము దేవుని ఎదుట నిర్దోషులుగా నీతిమంతులుగా తీర్చబడేటువంటి అవకాశం లేదన్న విషయము ఎంతో స్పష్టంగా పౌలు గారు తెలియజేశారు. అంటే ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి ఆచార వ్యవహారాలకి లోబడడం ద్వారా ఏ మానవుడు కూడా దేవుని ఎదుట నిర్దోషిగా తీర్చబడేటువంటి అవకాశం లేదు. యేసు ప్రభువారు శిలువలో మన నిమిత్తమై మరణించడం ద్వారా ఆయన యొక్క బలియాగం ద్వారా మాత్రమే మనము దేవుని దృష్టిలో నీతిమంతులుగా తీర్చబడతామన్న విషయాన్ని ఎంతో స్పష్టంగా పౌలు గారు తెలియజేయడాన్ని మనం గమనిస్తాం. అయితే నీతిమంతులుగా తీర్చబడినటువంటి మనము పాపము నుండి, ధర్మశాస్త్రము నుండి, ఆ యొక్క బానిసత్వం నుండి విమోచించబడినటువంటి మనము, ఆ బానిసత్వం నుండి స్వాతంత్ర్యాన్ని అనుభవిస్తున్నటువంటి మనము ఆ స్వాతంత్ర్యాన్ని మన వ్యక్తిగత జీవితంలో మనం ఏ విధంగా అవలంబించేటువంటి వారుగా ఉండాలన్న విషయాన్ని ఆయన తెలియజేస్తారు. ఇంతకుముందు భాగంలో మనం చదివినటువంటి భాగంలో మీరు పొందిన ఈ స్వాతంత్రాన్ని శారీరక క్రియలకు మీరు హేతువు చేసుకోకుండా మీరు స్వతంత్రులు అయినటువంటి మీరు మీ స్వాతంత్ర్యాన్ని మేలు కొరకై దేవుని సంతోషపరచడం కొరకై ఆ సంతోషాన్ని మీరు ఉపయోగించండి, ఆ స్వాతంత్ర్యాన్ని మీరు ఉపయోగించండి అని పౌలు గారు ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తారు. దాని యొక్క కంటిన్యూషన్ని మనం ఈరోజు ధ్యానం చేయడానికి ప్రయత్నం చేస్తుంటున్నాము. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం నుండి, నేను చెప్పున్నదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీర ఇచ్ఛను నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేవి చేయ నిశ్చయింతురో వాటిని చేయకుందురు. మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. ఇది పౌలు గారు తెలియజేస్తున్నటువంటి మాట. అంటే మీరు బానిసత్వం నుండి విడుదల పొందిన తర్వాత, స్వాతంత్ర్యాన్ని పొందిన తర్వాత మనం ఏ విధంగా నడుచుకోవాలి, యేసు ప్రభువారి యందు విశ్వాసం ఉంచిన వారందరూ కూడా నడుచుకోవలసినటువంటి విధానాన్ని పౌలు గారు ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తుండడాన్ని మనం గమనిస్తాము. మనము దేవుని వాక్యంలో గమనించినట్లయితే మనము పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన వారమై ఉన్నాము అన్న విషయాన్ని దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. అయితే ఆ యొక్క పరిస్థితిలో ఉన్నటువంటి మనల్ని యేసు ప్రభువారు తిరిగి లేపారు. మనం ఇప్పుడు సజీవులుగా ఉన్నాము, మనము స్వాతంత్ర్యాన్ని పొందినటువంటి వారుగా ఉన్నాము. అయితే యేసు ప్రభువారి యందు మనం విశ్వాసం ఉంచిన తర్వాత మన యొక్క జీవిత విధానము ఏ విధంగా ఉండాలి అన్న విషయాన్ని ఇక్కడ పౌలు గారు స్పష్టంగా తెలియజేస్తుంటున్నారు. ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీర ఇచ్ఛను నెరవేర్చరు. ఎప్పుడైతే ఏ వ్యక్తి అయినా కూడా ఎప్పుడైతే యేసు ప్రభువారి యందు విశ్వాసం ఉంచిన వ్యక్తిగా ఉన్నాడో ఆ క్షణంలోనే దేవుడు తన ఆత్మని మన హృదయంలోకి పంపాడన్న విషయము దేవుని వాక్యం ఎంతో స్పష్టంగా తెలియజేస్తుంది. దేవుని ఆత్మ మన హృదయంలో నివాసం ఉన్నట్లుగా దేవుని వాక్యంలో మనం చదివాము. మేము గలతీ పత్రికలోనే పౌలు గారు ఆ విషయాన్ని కూడా తెలియజేశారు. మనం 4వ అధ్యాయం స్టడీ చేసినప్పుడు దాని గురించి మనం మాట్లాడినాం. గలతీ 4వ అధ్యాయము 6వ వచనంలో మనం గమనిస్తే, మీరు కుమారులై ఉన్నందున నాయనా తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములలోనికి పంపెను. సో దేవుని యొక్క ఆత్మ మన హృదయంలో నివసిస్తున్నాడు. ఆయన మనల్ని నడిపించేవాడుగా, మన ఆత్మీయ జీవితంలో మనం ముందుకు వెళ్ళడం కొరకైనటువంటి సహాయాన్ని ఆయన మనకు అనుగ్రహించేవాడుగా
ఉన్నాడన్న విషయం దేవుని వాక్యం మనకి స్పష్టంగా తెలియజేస్తుంది. దేవుని ఆత్మ గురించి మనం మాట్లాడుతున్నట్లయితే ఆయన త్రిత్వంలో ఒకడుగా ఉన్నాడన్న విషయాన్ని మనం గమనిస్తాం. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. సో త్రిత్వంలో మూడవ వ్యక్తి అయినటువంటి యేసు ప్రభువారు మన పక్షంగా ఉండి, మనకు తోడుగా ఉండి, మనకు సహాయం చేసేవాడుగా ఉన్నాడన్న విషయము దేవుని వాక్యం ఎంతో స్పష్టంగా మనకు తెలియజేస్తుంది. ఆయన ఒక వ్యక్తి అన్న విషయం, ఆయన దేవత్వము కలిగినటువంటి ఒక వ్యక్తిగా ఉన్నాడన్న విషయాన్ని మనం గమనిస్తాం. చాలామంది మాట్లాడుతున్నట్లుగా పరిశుద్ధాత్మ కేవలం శక్తి మాత్రం కాదు, ఆయన శక్తి కలిగినటువంటి ఒక వ్యక్తిత్వం కలిగినటువంటి దేవుడై ఉన్నాడన్న విషయము దేవుని వాక్యం ఎంతో స్పష్టంగా తెలియజేస్తుంది. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉండి మనల్ని బలపరిచేవాడుగా, మనం ఆత్మీయ జీవితంలో ముందుకు ఎదగడానికి మనకు సహాయం చేసేవాడుగా ఉన్నాడన్న విషయము దేవుని వాక్యం ఎంతో స్పష్టంగా తెలియజేస్తుంది. కాబట్టి ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీర ఇచ్ఛను నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేవి చేయ నిశ్చయింతురో వాటిని చేయకుందురు. ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని పౌలు గారు తెలియజేస్తుంటున్నారు. యేసు ప్రభువారిని అంగీకరించక ముందు మనము ఏదైనా ఒక తప్పిదాన్ని చేసినప్పుడు అది తప్పు చేశాము అనేటువంటి భావన మనకు ఉండదు. ఎవరు కూడా యేసు ప్రభువారిని అంగీకరించక ముందు చాలా ఈజీగా పాపాన్ని చేసేవారుగా, వారు ఏమి చేసినా కూడా అది తప్పు అనేటువంటి భావన వాళ్ళకు కలిగే పరిస్థితి లేదు. యేసు ప్రభువారి యందు విశ్వాసం ఉంచక ముందు మనం కూడా అదే పరిస్థితిలో ఉన్నాం. అయితే ఎప్పుడైతే మనం యేసు ప్రభువారిని విశ్వసించామో, రక్షణ పొందిన వారుగా ఉన్నామో, దేవుడు మన హృదయంలోకి తన ఆత్మను పంపించారు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనలో చేసే కార్యం ఏంటంటే, మనం ఏదైనా తప్పు చేసినప్పుడు మనం తప్పు చేశాము అనేటువంటి ఆ గ్రహింపులోనికి మనం వస్తాం. దేవుని ఆత్మ మనం ఇది సరి అయినటువంటిది కాదు, ఇది నువ్వు చేయకూడదు, ఒకవేళ చేసినట్లయితే నువ్వు చేసినది తప్పు, అది నువ్వు ఒప్పుకోవాలి దేవుని సన్నిధిలో అని పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఒప్పించేవాడుగా, మనల్ని ఆ యొక్క పాపము నుండి మనం బయటికి రావడం కొరకైన సహాయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు చేసేవాడుగా ఉన్నాడన్న విషయాన్ని మనం గమనించాలి. ఇక్కడ ఇంకొక విషయాన్ని మనం గమనించాలి. మనం యేసు ప్రభువారిని విశ్వసించక ముందు మానవులందరిలో కూడా ఈ యొక్క పాపము యొక్క స్వభావము ఉంది అన్న విషయాన్ని మనం గమనించాలి. సిన్ఫుల్ నేచర్ అనేటువంటిది అందరికీ కూడా ఉంది అన్న విషయాన్ని మనం దేవుని వాక్యం ద్వారా స్పష్టంగా గమనిస్తాము. అయితే యేసు ప్రభువారి యందు విశ్వాసం ఉంచిన తర్వాత దేవుని ఆత్మ మన హృదయంలో నివసిస్తున్నప్పటికీ కూడా ఈ పాపం యొక్క నేచర్ మనలో ఇంకా ఆ విధంగానే ఉంది అన్న విషయాన్ని మనం గమనించాలి. మనం పూర్తిగా పాపం యొక్క నేచర్ నుండి, పాపం యొక్క స్వభావం నుండి పూర్తిగా మనం వేరు కాలేదు. అయితే పాపములు క్షమించబడినటువంటి వారము అయి ఉన్నాము. దేవుడు మనల్ని తన ఆత్మతో నింపిన వాడుగా ఉన్నాడు. అయినప్పటికీ మనలో పాపం యొక్క స్వభావము ఇంకా ఆ విధంగానే ఉంది అన్న విషయాన్ని మనం అందరము గమనించాలి. కాబట్టి ఈ పాపము చేసే నేచరు, పాపం యొక్క స్వభావము, దేవుని ఆత్మతో నింపబడినటువంటి మనకు నూతనంగా దేవుడు మనకు అనుగ్రహించిన ఈ నూతన స్వభావము, ఈ రెండిటి మధ్య కాన్ఫ్లిక్ట్ మన జీవితాంతం ఉంటుందన్న విషయము దేవుని వాక్యం ఎంతో స్పష్టంగా మనకు తెలియజేస్తుంది. దేవుని ఆత్మ మనము దేవునికి సంతోషపరిచే అంశాలు చేయడం కొరకై మనల్ని ప్రేరేపిస్తుంది. ఆ విధంగా చేయడం కొరకైన శక్తి మనకు అనుగ్రహిస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. అయితే మనలో ఉన్న పాపము యొక్క స్వభావము మనల్ని పాపం చేయడం కొరకై ఎప్పుడు మనల్ని ప్రేరేపించేటువంటిదిగా ఉంది అన్న విషయాన్ని మనం గమనించాలి. ఈ రెండింటి మధ్య విరోధ భావము, ఈ రెండింటి మధ్య ఈ కాన్ఫ్లిక్ట్ అనేటువంటిది మన జీవితాంతం ఉంటుందన్న విషయాన్ని మనం గమనించాలి. మనం యేసు ప్రభువారి యందు విశ్వాసం ఉంచినంత మాత్రాన పూర్తిగా మనము ఈ యొక్క ఆత్మ సంబంధమైనటువంటి ఈ యొక్క పాపం నేచర్ లేనటువంటి వారముగా మనం మార్పు చెందడం లేదన్న విషయాన్ని మనం ఎంతో స్పష్టంగా గమనించాలి. అదే 17వ వచనంలో మనం గమనిస్తుంటున్నాము. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేవి చేయ నిశ్చయింతురో వాటిని చేయకుందురు. రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో పౌలు గారు ఇదే అంశాన్ని గురించి ఆయన అనుభవించినటువంటి తన ఎక్స్పీరియన్స్ని ఇక్కడ ఆయన మాట్లాడడాన్ని మనం చూస్తాం. నేను ఏదైతే చేయాలని అనుకుంటానో దాన్ని చేయకుండా ఉన్నాను, నేను చేయగోరనిది నేను చేస్తున్నాను అని పౌలు గారు ఆయన ఎదుర్కొన్న కాన్ఫ్లిక్ట్ గురించి ఎంతో స్పష్టంగా అక్కడ పౌలు గారు తెలియజేయడాన్ని మనం గమనిస్తాము. రోమీలకు రాసిన పత్రిక
7వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే 15వ వచనంలో, ఏలైనగా నేను చేయునది నేను ఎరుగను, నేను నిశ్చయించున్నది చేయక ద్వేషించున్నదియే చేయుచున్నాను. అట్లా 24వ వచనంలో, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెవడు విడిపించును. ఇది పౌలు గారు ఎదుర్కొన్నటువంటి ఆ యొక్క కాన్ఫ్లిక్ట్గా మనం చూస్తుంటున్నాం. ఆయనలో దాగి ఉన్నటువంటి ఆ పాప స్వభావము, పాపము చేయడానికి ఆయన్ని ఏ విధంగా ప్రేరేపించి అందులో కొనసాగడానికి ఆయన్ని ఎట్లా తొందర చేసిందో, బలవంతం చేసిందో, ఆ అంశాల గురించి ఆయన మాట్లాడడాన్ని మనం గమనిస్తుంటున్నాము. 22-23 వచనంలో కూడా రోమపత్రిక 7వ అధ్యాయం 22-23లో, అంతరంగ పురుషుని బట్టి నేను ధర్మశాస్త్రమునందు ఆనందించుచున్నాను గాని వేరొక నియమము నా అవయవములో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయవములలో ఉన్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోపరుచుకొనుచున్నది. మనలో ఉన్నటువంటి పాపం యొక్క స్వభావము మనల్ని ఎప్పుడు కూడా పాపం వైపుకు నడిపించేటువంటిదిగా, పాపం చేయడానికి మనల్ని ప్రేరేపించేటువంటిదిగా ఉంది అన్న విషయాన్ని మనం గమనించాలి. యేసు ప్రభువు వారి యందు విశ్వాసం ఉంచిన వారందరిలో కూడా ఈ యొక్క భేదము, లేకపోతే ఈ యొక్క కాన్ఫ్లిక్ట్ అనేటువంటిది, ఈ పోరాటం అనేటువంటిది ఉంది అన్న విషయాన్ని మనం అందరం గమనించాలి. అయితే దేవుని ఆత్మానుసారంగా మనం నడుచుకోవడం ద్వారా శరీర సంబంధమైనటువంటి విషయాలని మనం నెగ్లెక్ట్ చేస్తాము. తద్వారా మనం ఆత్మ సంబంధమైనటువంటి విషయాలను ఆత్మను అనుసరిస్తూ మనం ముందుకు కొనసాగేవారుగా ఉండాలన్న విషయము దేవుని వాక్యం మనకు ఎంతో స్పష్టంగా తెలియజేస్తుంది. కాబట్టి దేవుని వాక్యాన్ని రెగ్యులర్గా చదవడం ద్వారా, స్థిరంగా చదవడం ద్వారా, దేవుని సన్నిధిలో మనం ఎక్కువగా ప్రార్థన సమయాన్ని మనం కేటాయించడం ద్వారా, దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి ప్రజలతో కలిసి దేవుని స్తుతించి ఆరాధించడం ద్వారా మనము ఆత్మానుసారంగా నడుచుకునేటువంటి వాళ్ళంగా ఉంటామన్న విషయాన్ని మనం గమనించాలి. ఎప్పుడైతే వీటికి మనం ప్రాధాన్యత ఇస్తామో, వీటిని మనము దినదిన జీవితంలో కన్సిస్టెంట్గా వీటికి లోబడి వీటిని మనం ఒక అభ్యాసముగా చేసుకొని మనం ముందుకు కొనసాగే వాళ్ళుగా ఉంటామో, అప్పుడు మనము ఈ యొక్క శరీర సంబంధమైనటువంటి విషయాల్ని సప్రెస్ చేయడానికి, వాటికి లోను కాకుండా ఉండడానికి అది మనకు ఎంతైనా సహాయం చేస్తుందన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే మనము గమనించాల్సినటువంటి విషయము, ఆటోమేటిక్గా మనము ఆత్మీయ జీవితంలో అభివృద్ధి చెందలేమన్న విషయాన్ని మనం గమనించాలి. ధర్మశాస్త్రంలో మనం గమనించినట్లయితే, మనము మోషే గారు ఇశ్రాయేలు ప్రజల్ని విడిపించి బయటికి తీసుకొని వచ్చినప్పుడు ఆయన చెప్తారు, మీరు మౌనముగా ఉండండి, దేవుని మీద ఆధారపడినట్లయితే దేవుడు అనుగ్రహించే రక్షణను మీరు పొందుతారు అని ఆయన మాట్లాడుతున్నట్లుగా మనం నిర్గమకాండంలో 14వ అధ్యాయంలో చూస్తాం. అనేక సందర్భాల్లో మీరు మౌనంగా ఉండండి అనే మాటలు మనం చూస్తాం. అయితే మనం ఆత్మీయ జీవితంలో అభివృద్ధి చెందడం కొరకై మనం దేవుని వాక్యంలో గమనించినట్లయితే, మనం మౌనంగా ఉన్నట్లయితే ఆటోమేటిక్గా మనం ఆత్మీయంగా అభివృద్ధి చెందుతామన్న అంశము దేవుని వాక్యం ఎక్కడా మనకు చెప్పదు అన్న విషయాన్ని మనం గమనించాలి. సో దేవుని ఆత్మకి మనము సహకారం అందజేయడం ద్వారా, మనము పని చేయడం ద్వారా, కష్టపడి ఆత్మీయంగా అభివృద్ధి పొందడం కొరకై మనం వర్క్ చేయవలసినటువంటి వారుగా ఉన్నామన్న విషయాన్నే దేవుని వాక్యం తెలియజేస్తుంది అన్న విషయాన్ని నేను మీకు ప్రేమతో తెలియజేస్తుంటున్నాను. మనం ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 2వ అధ్యాయం నుండి ఒక వచనాన్ని మనం గమనించినట్లయితే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనంలో పౌలు గారు మన యొక్క ఆత్మీయ జీవితంలో ఏ విధంగా మనము పని చేయాలి అన్న విషయాన్ని గురించి ఆయన మాట్లాడడాన్ని మనం గమనిస్తాము. కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. ఎందుకనగా మీరు ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలుగచేయుటకును తన దయా సంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగచేయువాడు దేవుడే. సో ఇక్కడ ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే, దేవుడు మనకు సహాయం చేసేవాడుగా ఉన్నాడు. అయితే మనము భయముతోనూ వణకుతోనూ మన సొంత రక్షణని కొనసాగించేవారుగా ఉండాలన్న విషయం దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. అంటే మనము రిలాక్స్ అయ్యి మన విశ్వాసంలో కొనసాగుతాము అని అనుకుంటే అది పొరపాటు. మనము ప్రయాసపడాల్సినటువంటి వారంగా, మనము ఆత్మ సంబంధమైన విషయాల్లో అభివృద్ధి చెందడం కొరకై మన పూర్తి అయినటువంటి ఎఫర్ట్స్ పెట్టాల్సినటువంటి వారంగా ఉన్నామన్న విషయాన్ని దేవుని వాక్యం మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. సో మనం మన ఎఫర్ట్స్
పెట్టడం ద్వారా దేవుడు దానికి మనకు సహకారాన్ని అందజేసి మనం ముందుకెళ్ళడానికి, ఆత్మ సంబంధమైన విషయాల పట్ల ఆసక్తి కలిగి ముందుకెళ్ళడానికి, ఆత్మానుసారంగా నడుచుకోవడానికి అది మనకు సహాయం చేస్తుంది. ఆ విధంగా మనం ముందుకెళ్లాల్సిన వారంగా ఉన్నామన్న విషయము దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. అంటే మనము పూర్తిగా మనం ఏమి పని లేని వారంగా ఉండడం వలన ఆటోమేటిక్గా మనం ఆత్మ సంబంధమైన విషయాలు అభివృద్ధి చెందుతామన్నది సరైన భావన కాదన్న విషయాన్ని నేను మీకు ప్రేమతో తెలియజేస్తుంటున్నాను. సో ఇక్కడ మీరేమి నిశ్చయింతురో వాటిని చేయకుందురు. మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. మనం ఎప్పుడైతే దేవుని ఆత్మకు లోబడి, దేవుని యొక్క ఆత్మ మనకు తెలియజేస్తున్న అంశాలకి మనం లోబడి ఆయన చెప్పినట్లుగా నడుచుకుంటూ ముందుకెళ్ళడం ద్వారా మనం ఆత్మ సంబంధమైన విషయాల్లో దేవుని వెంబడిస్తూ పరిశుద్ధతలో దినదినము అభివృద్ధి చెందే వారంగా ఉంటామన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. యేసు ప్రభువారి యందు విశ్వాసం ఉంచినప్పటి నుండి మనము పరలోకానికి వెళ్ళేంత వరకు ఈ యొక్క పోరాటము మనలో జరుగుతూనే ఉంటుందన్న విషయాన్ని మనం గమనించాలి. ఇది ఒక రోజుతో ఆగిపోయేటువంటిది కాదు. దినదినము ఈ పోరాటంలో మనము మన శక్తి వంచన లేకుండా మనం ప్రయాసంతో మన ఆత్మీయ జీవితాన్ని కొనసాగించే వారంగా ఉండాలన్న విషయాన్ని దేవుని వాక్యం మనకు ఎంతో స్పష్టంగా తెలియజేస్తుంది. ఎప్పుడైతే మనం పరలోక రాజ్యానికి వెళ్తామో, దేవుని సన్నిధికి వెళ్తామో, అప్పుడే ఈ పోరాటం నుండి మనం బయటపడే వారంగా ఉంటామన్న విషయాన్ని మనం గమనిస్తాం. కాబట్టి విశ్వాస జీవితం అనేటువంటిది, యేసు ప్రభువారిని వెంబడిస్తూ ముందుకెళ్ళడం అన్నది అంత సులువైనటువంటి కార్యము కాదన్న విషయం దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. మనల్ని ఎప్పుడూ ఇబ్బంది పెట్టడానికి శరీరము, లోకము, సాతాను, ఈ ముగ్గురు కూడా మనల్ని ఎప్పుడూ వెంబడిస్తూ మనల్ని ఆ యొక్క శరీర సంబంధమైన విషయాల పట్ల ఆసక్తి కలిగి ఆ ప్రకారంగా వెళ్ళడానికి వీళ్ళు ఎప్పుడూ మనల్ని తొందర చేసేవారుగా, మనల్ని దేవుని మార్గాల నుండి తప్పించేవారుగా ఉంటారు. అయితే మనము జాగరూకులమై దేవుని ఆత్మానుసారంగా నడవడం ద్వారా వీటన్నిటి నుండి మనం దూరంగా వెళ్ళేటువంటి అవకాశం మనకు కలుగుతుంది అన్న విషయాన్ని మనం గమనించాలి. అయితే మనం భయపడాల్సిన అవసరం లేదు, కానీ దేవుని ఆత్మకి మనల్ని మనం సరెండర్ చేసుకొని ఆయనకు విధేయత చూపించడం ద్వారా మనము మన విశ్వాస జీవితంలో పరిశుద్ధతలో దినదినము అభివృద్ధి చెందుతూ ముందుకెళ్ళేటువంటి వారంగా ఉంటామన్న విషయాన్ని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. 19 నుండి ఆయన కొన్ని విషయాలు తెలియజేస్తున్నాడు. శరీర సంబంధమైనటువంటి కార్యములు ఏవైతే ఉన్నాయో వాటిని జ్ఞాపకం చేస్తున్నాడు. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇప్పుడును వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్న నేరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. ఈయన ఒక శరీర కార్యముల గురించిన లిస్టుని ఇక్కడ చెప్తూ ఉండడాన్ని మనం గమనిస్తాం. ఇవన్నీ కూడా శరీర సంబంధమైనటువంటి కార్యములుగా ఉన్నాయి. వీటన్నిటి నుండి మనము బయటకు వచ్చాం, వీటన్నిటి నుండి మనము బయటపడ్డాము. కాబట్టి వీటిని చేయకుండా మనము ఆత్మ సంబంధమైనటువంటి విషయాలకు లోబడి దేవుని వాక్యాన్ని ఎక్కువగా చదవడం ద్వారా, దేవుని సన్నిధిలో ఎక్కువ సమయాన్ని మనం స్పెండ్ చేయడం ద్వారా, ఆ విధంగానే దేవుని యందు విశ్వాసం ఉంచిన ప్రజలతో కలిసి మనం స్తుతించడం ద్వారా, వాళ్ళతో కలిసి ప్రార్థన చేయడం ద్వారా ఈ శరీర కార్యముల నుండి మనం తప్పించబడి ఆత్మ సంబంధమైన ఫలము కలిగిన వారుగా ముందుకు వెళ్ళడానికి అది మనకు సహాయం చేస్తుందన్న విషయాన్ని మనం అర్థం చేసుకుంటున్నాము. అయితే ఎవరైతే యేసు ప్రభువారి యందు విశ్వాసం ఉంచకుండా ఈ యొక్క శరీర కార్యములతోనే వారి జీవితాన్ని ముడిపెట్టుకొని ఉన్నవారుగా ఉన్నారో వారు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోనలేరన్న విషయం దేవుని వాక్యం ఎంతో స్పష్టంగా తెలియజేయడాన్ని మనం చూస్తాం. 22వ వచనం గమనిస్తే, అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము, ఇట్టి వాటికి విరోధమైన నియమము ఏదీ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. ఎప్పుడైతే యేసు ప్రభువారి యందు మనం విశ్వాసం ఉంచామో, రక్షణ పొందిన వారుగా ఉన్నామో, మనము ఆత్మ ఫలము ఫలించేటువంటి వారుగా ఉండాలి. ప్రేమ, ఆ యొక్క ఆత్మ ఫలము గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము, ఇవన్నీ కూడా
ఆత్మ ఫలము. ఆత్మ ఫలం అనేటువంటిది అది మనం ఏదైనా ఒక ఫలం గురించి మాట్లాడినట్లయితే ఫలము అనేటువంటిది అది న్యాచురల్గా వచ్చేటువంటిదిగా మనం చూస్తాము. అది ఏమాత్రము ఒక ఫలము ఫలిస్తున్నప్పుడు అది భారముగా ఉన్నట్లుగా అనిపించదు. సో ఆత్మ ఫలము కూడా మనం యేసు ప్రభువారి యందు విశ్వాసం ఉంచిన తర్వాత ఈ లక్షణాలన్నీ కూడా మనలో అవి న్యాచురల్గా వచ్చేటువంటివిగా ఉండాలి. కాబట్టి మనం ఇతరులకి అది ప్రదర్శించడానికి కాదు, కానీ ఈ యొక్క న్యాచురల్గా వచ్చేటువంటి ఈ ఆత్మ ఫలాన్ని ఆ ఇతరులు చూసి మనల్ని అది గమనించేవారుగా ఉంటారు. సో ఫలం అన్నటువంటిది స్పష్టంగా కనబడుతుంది బయటికి. అదే విషయం ఇక్కడ మనం గమనిస్తుంటున్నాము. ఇట్టి వాటికి విరోధమైన నియమం ఏదీ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. అయితే మనము నవీన స్వభావం గురించి, ప్రాచీన స్వభావం అంటాము. నూతన స్వభావం గురించి, నవీన స్వభావము, ప్రాచీన స్వభావం, ఈ రెండింటి గురించి దేవుని వాక్యం తెలియజేస్తుంది. మనం ప్రాచీన స్వభావాన్ని వదిలేసి నవీన స్వభావాన్ని, నూతన స్వభావాన్ని కలిగిన వారుగా ఉండాలి అన్న విషయము దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. ఇదే గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో పౌలు గారు ఇదే అంశాన్ని తెలియజేస్తారు. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. ఇది పౌలు గారి యొక్క అనుభవము. ఇది యేసు ప్రభువారి యందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరి యొక్క అనుభవంగా ఉండాలి అన్నది దేవుని వాక్యం చెప్తున్నటువంటి అంశము. కాబట్టి మనము శరీర సంబంధం, యేసు ప్రభువారు మృతి చెందారు, ఆయన పాతిపెట్టబడి 3వ దినాన తిరిగి లేచారు. ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా మనము యేసు ప్రభువారితో ఏకమై ఉన్నామన్న విషయము మనం గమనించాలి. పాపముల విషయంలో మనం మృతి చెందాము, నీతిగా జీవించడం కొరకై తిరిగి లేచాము అన్న విషయము దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో కూడా పౌలు ఇదే అంశాన్ని గురించి మాట్లాడడాన్ని మనం గమనిస్తాం. అయితే ఒకటి, మనం స్థితిపరంగా పొజిషనల్గా యేసు ప్రభువారితో మనం ఏకమై ఉన్నాము అన్నది మనం గమనిస్తాము. అంత మాత్రమే కాకుండా మనము డే టు డే లైఫ్లో యేసు ప్రభువారిని వెంబడిస్తూ ముందుకెళ్తున్నప్పుడు మనం పాపం విషయమై దినదినము మృతి చెందేవారుగా ఉండాలన్న విషయము దేవుని వాక్యం తెలియజేస్తుంది. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. కాబట్టి యేసు ప్రభువారి యందు విశ్వాసం ఉంచిన మనమందరం కూడా ఈ యొక్క శరీర ఆశలని, ఈ యొక్క ఇచ్చలన్నిటిని కూడా సిలువ వేసిన వారుగా ఉండాలన్న విషయం దేవుని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి దేవుని యొక్క ఆత్మను అనుసరించి మనం ముందుకెళ్ళడం ద్వారా ఈ యొక్క శరీర సంబంధమైన ఈ యొక్క విషయాలన్నీ కూడా వాటిని సిలువ వేసిన వారంగా ఉంటాము. ప్రతిరోజు దినదినము మనము ఈ విధంగా శరీర సంబంధమైన ఇచ్చలని మనము యొక్క సప్రెస్ చేసేవారుగా, వాటిని సిలువ వేసేవారుగా ఉండాలన్న విషయం దేవుని వాక్యం మనకెంతో స్పష్టంగా తెలియజేస్తుంది. కాబట్టి యేసు ప్రభువారి యందు విశ్వాసం ఉంచిన తర్వాత కూడా మనం పాపంలోనే కొనసాగే అవకాశం లేదన్న విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనము మృతి చెందాము, మనము తిరిగి లేచి ప్రభుతో కూడా మనం ఏకమై ఉన్నాము. ప్రభువుని అనుసరిస్తూ మనం ఆత్మ సంబంధమైన విషయాల పట్ల ఆసక్తి కలిగి మనము ప్రభువుని వెంబడిస్తూ దేవుని ఆత్మను అనుసరిస్తూ ముందుకెళ్లాలన్న విషయాన్ని దేవుని వాక్యం తెలియజేస్తుంది. 25, 26 వచనాల్లో మనము ఆత్మను అనుసరించి జీవించు వారమైతిమా, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందాము. ఒకరికొకరము వివాదమునకు రేపకయు, ఒకరి యందు ఒకరము అసూయ పడకయు, వృధాగా అతిశయపడకయు ఉందము. మనము జీవించాల్సినటువంటి విధానాన్ని గురించి, మన లైఫ్ స్టైల్ గురించి దేవుని వాక్యం ఎంతో స్పష్టంగా మనకు తెలియజేస్తుంది. మనం అనవసరమైన విషయాల పట్ల, అంటే మనల్ని మనం హెచ్చించుకుంటూ గర్వంతో జీవించడానికి వీలు లేదన్న విషయం దేవుని వాక్యం తెలియజేస్తుంది. వివాదము రేపకయు, ఒకరి యందొకరు అసూయ పడకయు, వృధాగా అతిశయపడకయు మనం ముందుకెళ్లాల్సినటువంటి వారంగా ఉన్నాము. సంఘంలో అందరినీ మనం కలుస్తున్నప్పుడు, వారితో సహవాసాన్ని కలిగి ఉన్నప్పుడు, ఇతరుల్ని మనం ప్రేమించేవారుగా, ఇతరులకి మనల్ని మనం తగ్గించుకొని జీవించేవారుగా ఉండాలి తప్ప, ఇతరులు ఎదుగుతున్నప్పుడు, వారు అభివృద్ధి చెందుతున్నప్పుడు ఏ రకంగానైనా కావచ్చు, ఆత్మ సంబంధమైన విధంగా కావచ్చు, లేదా భౌతికపరమైన అంశాల పట్ల వారిని చూసి మనం పడేవారుగా ఉండాలి తప్ప, వారిని చూసి మనం అసూయ పడేటువంటి వారుగా మనము
వివాదములు రేపకుండా ఉండే వాళ్ళంగా ఉండాలన్న విషయము దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. సో యేసు ప్రభు వారి యందు విశ్వాసం ఉంచిన మనల్ని ఈ క్యారెక్టర్ మనలో బిల్డ్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. ఆయన యందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరము మనము ఈ యొక్క క్యారెక్టర్ని బిల్డ్ చేసుకుంటూ ప్రభువుని వెంబడించేవారుగా ఉండాలన్న విషయాన్ని దేవుని వాక్యం ఎంతో స్పష్టంగా తెలియజేస్తుంది. కాబట్టి మనము ఆత్మను అనుసరిస్తూ ముందుకు వెళ్ళడానికి మనం ప్రయాసపడవలసినటువంటి వారుగా ఉన్నాము. మనం ఆటోమేటిక్గా మన ప్రమేయం లేకుండా మనం ఆత్మీయంగా అభివృద్ధి చెందము అన్న విషయాన్ని, పరిశుద్ధతలో దినదినము అభివృద్ధి చెందడం కొరకై మనం పూర్తి అయినటువంటి ఎఫర్ట్స్ పెట్టేవారుగా ఉండాలన్న విషయాన్ని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రికలో కూడా భక్తుడు తెలియజేస్తాడు, మీరు పాపముతో పోరాడినప్పుడు మీరు ఎంతైతే పోరాడాలో అంత పోరాడలేదు అని ఆయన వారిని గురించి రక్తము కారునంతగా మీరు ప్రయాసపడలేదు అన్న విషయాన్ని కూడా హెబ్రీయులకు రాసిన పత్రికలో ఆయన తెలియజేయడాన్ని మనం గమనిస్తుంటున్నాము. కాబట్టి ఈ సమయంలో దేవుని వాక్యం మనకు తెలియజేసేటువంటి అంశం, మనము పాపము విషయమై ఆ యొక్క శాపము నుండి ప్రభు మనల్ని విడిపించాడు, మనం స్వతంత్రులమయ్యాము. మన స్వాతంత్ర్యాన్ని శారీర క్రియలకు ఆస్పదము చేయకుండా, శరీర క్రియలకు హేతువు కాకుండా మనం ప్రభువుని వెంబడిస్తూ దేవుడు మనకు అనుగ్రహించిన దేవుని ఆత్మకు లోబడి ఆయనను అనుసరించి ముందుకు వెళ్ళేవారుగా ఉండాలన్న విషయాన్ని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. దేవుడు మనకు సహాయం చేసేవాడుగా, మనతో కూడా ఉండి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేసేవాడుగా ఉన్నాడు. ధైర్యంగా మనం ఆయన్ను వెంబడిస్తూ ముందుకు వెళ్ళాల్సినటువంటి వారంగా ఈ పోరాటంలో దినదినము మనము విజయాన్ని పొందేవారుగా ఉండాలన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభు మీద ఆధారపడుతూ, ఆయన సహాయం కొరకు ఆధారపడుతూ మనం పరిశుద్ధతలో దినదినము అభివృద్ధి పొందాలని దేవుని వాక్యం మనకు ఎంతో స్పష్టంగా తెలియజేస్తుంది. ఆ విధంగా చేయడానికి దేవుడు తన ఆత్మ ద్వారా మనకు సహాయం చేయను కాక. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మీకు స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మీరు మాకు అనుగ్రహించిన మీ ఆత్మను బట్టి వందనాలు నాయన. మమ్మల్ని బలపరచడానికి, పరిశుద్ధతలో మేము ఎదగడం కొరకై, విశ్వాస జీవితంలో దినదినము అభివృద్ధి చెందడం కొరకై మీరు మాకు సహాయం చేసే దేవుడుగా ఉన్నందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ మాటలు వింటున్న మీ బిడ్డల్ని బలపరచండి. దినదినము ఈ పోరాటంలో విజయవంతులు అవడానికి సహాయం చేయమని అడుగుతున్నాం. మేమందరము మా యొక్క పూర్తి అయిన సహకారాన్ని, ఎఫర్ట్స్ని పెడుతూ భయముతోనూ వణుకుతోనూ మా యొక్క రక్షణని కాపాడుకోవడానికి మాకు సహాయం చేయవలసిందిగా ప్రార్థన చేస్తూ యేసు ప్రభువు వారి పరిశుద్ధమైన నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.